దాల్చా కోసం ముందుగా ఒక టీ గ్లాసులు శనగపప్పు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక గంట నానిన తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసుల పావు వాటర్ పోసుకోవాలి. అలాగే కొన్ని ఆనపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అంటే ఒక 2 కప్పులు వేసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసుకొని ఒక 3-4 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చేలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ముక్కలు విడిగా తీసుకొని పప్పును శుభ్రంగా మెదుపుకోవాలి. పప్పు ఇలా మెదిపేసుకున్న తర్వాత మొత్తం ఒక దాంట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 గరిటెలు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. అలాగే ఒక మిరియాలు, 2 లవంగాలు, 2 యాలక్కాయలు కూడా వేసుకొని చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా కోసుకొని వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఒక 1/2 చెంచా పసుపు, అలాగే కొంచెం ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని అడుగు అంటుకోకుండా బాగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. టమాటాల మీద తొక్క సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ముందుగా మనం మెదిపి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, శనగపప్పును కూడా వేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు చీలికలుగా కోసుకొని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 6-7 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. అలాగే ముందుగా మనం చింతపండు రసం ఉందిగా అది కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఉప్పు కారం అన్నీ ఇప్పుడే సరి చూసుకోవచ్చు. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దాల్చా రెడీ అయిపోయింది. బిర్యానీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.